ప్రైజ్ ది లార్డ్ అండి. క్రీస్తులోనికి మారుట అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. మరియు ఆయన అందరితో ఇట్లా నేను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. మనం ఈ క్రీస్తులోనికి మారాలి అనే ఉద్దేశం కలిగినప్పటి నుండి మనం మన సిలువను ఎత్తుకొని మన ప్రయాణం సాగించాలని ఆయన చెబుతున్నాడు. మనం మన సిలువను ఎత్తుకొని దేవునినే వెంబడించాలి. మరి మనం మన సిలువను ఎత్తుకొని దేవుని వెంబడించడం అంటే ఏంటి? ఒక వస్తువు రూపంలో సిలువను తయారు చేయించుకొని అది మోయడమా? ఈ బరువు గల సిలువను మనం ఎలా మోయగలం అని ఆలోచిస్తే ఇక్కడ దేవుడు చెప్పినది ఒక వస్తువు రూపంలో సిలువ తయారు చేయించుకొని మోయమని కాదు. కానీ ఈ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే అసలు సిలువను మోయడం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. మొదటిగా సిలువను మోయడం అంటే సెల్ఫ్ డినయల్. మనల్ని మనం తగ్గించుకోవాలి, దేవుణ్ణి హెచ్చించాలి. మొదటి స్థానంలో దేవుణ్ణి పెట్టాలి, తర్వాత స్థానంలో మనకి అవసరమైనవి ఉండాలి. కానీ ఈ లోకంలో ఉన్నవాళ్ళు మొదట వారికి ప్రాముఖ్యత ఇచ్చుకొని తర్వాత దేవునికి ప్రాముఖ్యత ఇస్తారు. ఉదాహరణకు ఉదయాన్నే లేచినంటనే మోకరించి ప్రార్థించి బైబిల్ చదువుకొని నీ రోజును ప్రారంభించగలిగావా? ఇక్కడ దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా నీవు నీ సిలువను ఎత్తుకొని మోయడం అనేది అసాధ్యం. రెండవదిగా ఎండ్యూరెన్స్ ఇన్ సఫరింగ్ అంటే శ్రమలలో ఓర్పు. దేవుడు ఎలాగైతే సిలువను మోసే సమయాల్లో ఆయన ఓర్పు కలిగి మన పాపాలందరి కోసం ఆయన సిలువ శ్రమను అనుభవించాడో, నీకు నాకు ఎదురయ్యే శ్రమల యందు మనం ఓర్పు కలిగి ఉండాలి. అటువంటి ఓర్పు కలిగి ఉండి మనం దేవునినే వెంబడించాలి. అంతేగాని బయట వేరే వాళ్ళని వెంబడించడం వలన మనకి ప్రయోజనం లేదు. కానీ మనం మన సిలువను ఎత్తుకోవడం ఎంత ప్రాముఖ్యమో దేవుణ్ణి వెంబడించడం కూడా అంతే ప్రాముఖ్యం. మూడవదిగా కమిట్మెంట్, ఒక తీర్మానం కలిగి ఉండాలి. దేవుని రూపంలోనికి మారడం అనేది ఏదో ఒక్కసారి తీసుకుంటే సరిపోయే తీర్మానం కాదు. అది రోజు 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 మనం దాన్ని ఒక ఆవు ఎలాగైతే నెమ్మరం వేసుకుంటుందో మనం కూడా మనం తీసుకున్న తీర్మానాన్ని నెమ్మరం వేసుకుంటూ నేను క్రీస్తులోనికి మారాలి కదా అని చెప్పి మనం క్రీస్తులోని మారడానికి మనం ప్రతిరోజు ప్రయత్నం చేయాలి. ఇదే మన సిలువను ఎత్తుకొని వెళ్ళడం అంటే. మొదటిగా మనం దేవునికే ప్రాముఖ్యత ఇవ్వాలి. రెండవదిగా క్రైస్తవులమైన మనకి శ్రమలు ఎదురవుతానే ఉంటాయి. కాబట్టి ఈ శ్రమలు ఎదురైనప్పుడు మనం ఓర్పు కలిగి ఉండాలి. మూడవదిగా మనం చేయాల్సిన పని ఒక మంచి తీర్మానముతో ప్రతిరోజు దాన్ని నెమర వేసుకుంటూ ఉండాలి. ఉదాహరణకు మనం చేసుకునే ఉద్యోగంలో క్రైస్తవంలోనికి వచ్చిన తర్వాత క్రీస్తులోనికి మారిపోవాలి. ఈ లోక ఆశలు నాకు ఇక పనిచేయవు, ఈ లోక ఆశల వలన నేను పరలోకం వెళ్ళలేను అని అనుకుంటున్న సమయాల్లో నీవు క్రీస్తులోనికి మారిపోవాలి అని నిర్ణయించుకున్న వెంటనే నీవు చేసే పనిలో ఉద్యోగంలో నీకు శోధన ఎదురవుతుంది. అది ఎలా అంటే ఎవరో ఒక వ్యక్తి వస్తారు, అయ్యా నాకు ఈ పని చేసి పెట్టండి, మీకు 10,000 లంచం ఇస్తాను అంటారు. అటువంటి సమయంలో మనం క్రీస్తు రూపంలోనికి మారడానికి ప్రయత్నం చేస్తున్నాం గనుక ఈ లంచం తీసుకోకుండా దేవుని ప్రేమ కలిగి వారి పని చేయడానికి మనం ఇష్టపడాలి. అంతేగాని 10,000 ఎక్కువ వస్తుంది కదా, నాకు వచ్చే జీతంలో ఈ 10,000 కలిస్తే నా పిల్లలు ఫీజు కట్టగలను కదా, నా పిల్లలకి మంచి బట్టలు కొనగలను కదా, నా భార్యకి మంచి చీర కొనగలను కదా అని నీవు అన్యాయంగా సంపాదిస్తే అది అన్యాయంగానే పోతుంది. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఇంకో ఉదాహరణ చెప్పగలను. మీ ఇంటిలోనో మీ కుటుంబంలోనో ఎవరన్నా అనారోగ్యం కలిగి ఉన్నారనుకోండి, అప్పుడు మీరు దేవుని ప్రేమ చూపించాలి. ఇదే సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించడం అంటే. ఆయన మన పట్ల ఎటువంటి ప్రేమను చూపించాడో నీవు నేను కూడా అటువంటి ప్రేమనే చూపించాలి. వాళ్ళకి అస్వస్థత ఎదురైన సమయాల్లో నీ ఉద్యోగం కోసం నువ్వు పాటుపడి వెళ్ళిపోతుంటే వారి పట్ల దేవుని ప్రేమ ఎలా కనబరిచిన వారం అవుతావు? మనం దేవుని ప్రేమ చూపించేవారిగా మనకున్నవన్నీ పక్కన పెట్టి మీరు రోజువారి పనులు చేసుకోండి. అలాంటి సమయంలో కూడా మీ పట్ల దేవుడు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో మీరు కూడా మీ చుట్టూ ఉన్న వారి పట్ల అదే ప్రేమ కలిగి ఉండాలి. ఇలా మన దేశానికి ఒక ఆవిడ వచ్చింది.
ఆవిడ పేరు మదర్ తెరీసా. ఆవిడ ఈ దేశం కాకపోయినప్పటికీ వేరే దేశం నుండి మన దేశానికి వచ్చి క్రీస్తు ప్రేమను చూపించి అనేక మందిని ఆయన వైపు తిప్పడం మాత్రమే కాదు, కానీ కోల్కతా ప్రాంతంలో ఒక మంచి హాస్పిటల్ కట్టించి ఆమె అనేక మందికి ఫ్రీగా వైద్యం చేసిందే. ఇటువంటి దేవుని ప్రేమ మనం చూపించగలిగితే, మనకి ఎదురయ్యే శోధనల యందు మనం ఓర్పు కలిగి ఉంటే, మనం ఖచ్చితంగా దేవునిలో మారడానికి ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇంకో ఉదాహరణ మనం చూడగలిగితే, ఈ యవనస్తులైన వారు, పెద్దలైన వారు స్త్రీలను చూసి టెంప్ట్ అయ్యే పరిస్థితులు చాలానే ఉంటాయి. అటువంటి సమయాల్లో మనం మన సిలువనెత్తుకొని దేవునిని వెంబడించాలి. అంటే మనకి ఎదురయ్యే శోధన యందు మనం సిలువను ఎత్తుకొని మనం ఆ మోహపు చూపులోనికి వెళ్లకుండా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఒక అత్యధికమైన ఒక స్థానంలో ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మంచి ఉదాహరణ మనకి బైబిల్లో కనబడేది యోసేపుకి తన యజమానుడి భార్య రా నాతో శయనించు అన్న సమయాల్లో ఆ యోసేపు సిలువని ఎత్తుకొని దేవునిని వెంబడించడం మనం చూడగలం. ప్రియ సహోదరి సహోదరుడా, మనకి ఎదురయ్యే శ్రమల యందు, మనకి ఎదురయ్యే శోధనల యందు మనం ప్రేమ చూపించవలసి వచ్చిన సమయాల్లో మనం ఓర్పు కలిగి మన సిలువను ఎత్తుకొని దేవునిని వెంబడింపగలిగితే అప్పుడు ఆయన చిత్తంలో మనం ఏది అడిగినా మనకి అనుగ్రహింపబడతాయి. కాబట్టి ప్రియజనమ, మన సిలువను ఎత్తుకొని మన ఓర్పులలో శ్రమ కలిగి ఒక మంచి తీర్మానం తీసుకొని అందరినీ ప్రేమిస్తూ ఈ లోకాన్ని నుండి మనం వదిలి వెళ్ళిపోయేటప్పుడు పరలోకంలో నిత్యము మనం ఆయనని గణపరుచుదాం. కీర్తన గ్రంథంలో ఇలా రాయబడి ఉంటుంది, ఈ లోకాన్ని చూసి భయపడకండి, త్వరలో దేవుడు తన హస్తాన్ని మీకు చూపించబోతున్నాడు, అప్పుడు మీకు ధైర్యం కలుగుతుంది. చిన్న ప్రార్థన. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామమునికే వందనములు ప్రభువా. మా సిలువను ఎత్తుకొని మేము నిన్ను వెంబడించగలిగితే మేము నీ రూపంలోనికి మారిపోతాం అని మాకు అర్థమైంది. క్రైస్తవులుగా మాకు శ్రమలు ఎదురవుతాయి, క్రైస్తవులుగా మాకు శోధనలు ఎదురవుతాయి. అటువంటి సమయాల్లో నీవు సిలువను ఎత్తుకొని మా కోసం నాయన ఆ మరణాన్ని పొందేటప్పుడు ఎలా ఓర్పు కలిగి ఉన్నావో మాకు ఎదురయ్యే శోధనల యందు, శ్రమల యందు, కష్టాల యందు మేము ఓర్పు కలిగి నిన్ను వెంబడింపగలిగితే, అడగండి మీకు ఇస్తానన్నారు, అది మీ చిత్తంలో అప్పుడు మేము అడగగలిగితే మీరు మాకు సహాయం చేస్తారు. గనుక మా పట్ల మీ కృప చూపించి మీ పరిశుద్ధాత్మ ద్వారా మేము ముందుకు కొనసాగడానికి మీరు సహాయం అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.